మన ప్రొఫెసర్ ఎమ్మెల్యే గారైన శ్రీ రాజమల్లేశ్వర ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతకంటే వేరే సాక్ష్యమే అవసరమే లే నీ పరిపాలనకు మా పరిపాలన. చిత్తూరు పట్టణ ప్రజలారా, ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఇది జగత్సరము లేదు. ఎక్కువ సమయాన్ని మీకోసం వెచ్చించాల్సిన అవసరం. ఇది పరిస్థితి. ఈ స్కూల్ జగన్మోహన్ రోజుల్లో ఇంత సుందరంగా రావడానికి ముఖ్య కారణమైన రాత్రి పనులు ఇక్కడే ఉండడానికి ముఖ్య కారణమైన మన 32వ వార్డు వంశీధరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాల ఇంత సుందరంగా మన వీధిలో ఒక రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ప్రియతమ శాసనసభ్యులు శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఉపాధ్యాయ విద్యార్థి లోకం సాదర స్వాగతం తెలియజేస్తా ఉంది. 2 కోట్ల రూపాయల నిధులతో నూతన శివప్రసాద్ రెడ్డి గారికి మరియు నాయకులకు అధికారులకు తల్లిదండ్రులకు అందరికీ మా విద్యార్థులకు సుమాంజలి తెలియజేస్తా ఉన్నాము. మనబడి నాడే మేలు శ్రీ రూపకుడు ప్రభుత్వ ఉన్నత అధ్యక్షత వహించవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి శివప్రసాద్ రాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా సదైవంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముఖ్య అతిథి 2 కోట్ల రూపాయలు ప్రారంభించినప్పటికీ మనకు డబ్బులు మరి ఈ 2 కోట్ల ప్రారంభమైతే కార్యక్రమంలో ఎన్నో వేడుకలు ఎదుర్కొన్నప్పటికీ ఒక ప్రయోజనాలు చేసిన ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ కూడా
మా కళ్ళతో నమ్మలేని విధంగా ఈ పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం వహించేందుకు అత్యంత అద్భుతంగా మేము కూడా తింటున్నామని సగర్వంగా చెప్పుకుంటున్నాము. జగనన్న గౌరవం. థ్యాంక్ యూ సార్. మరి ఇంతకంటే ఇంకేం కావాలి అంటే ఎవరన్నా ఆలోచన చేస్తారా? ఎంత ముందు చూపు ఉన్నటువంటి వారు చేసేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం ముబీనా రావాలి. మీ అమ్మ వదదు మా తొందర రావాలా? మా ముబీనా వాళ్ళ పేరెంట్స్, పూజిత పేరెంట్స్ తొందర రావాలా? పూజిత పేరెంట్స్ ఎస్ సోఫియా ఫాలోడ్ బై ఎస్ సోఫియా. గంగా మౌనిక, గంగా మౌనిక మీ పేరెంట్స్. మౌనిక పేరెంట్స్ తొందరగా చేరమ్మా. మౌనిక పేరెంట్స్. నెక్స్ట్ ఎస్ ఫౌజియా. నెక్స్ట్ బీబీ. థ్యాంక్ యూ సార్. సేవ చేస్తూ వాడు కాస్త వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకు భార్య పిల్లలకు ఏమైనా సేవ తగ్గించినాడేమో నా అనుమానం. కాస్త ఏమన్నా 14 ఏళ్ళు కానీ ఏ ప్రయోజనం అని అడుగుతా ఉన్నా పెద్దలను. ఎందుకు 14 ఏళ్ళ ఆయన సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రి పరిపాలనా దక్షత కలిగిన వాడని చెప్పుకుంటాడే, మరి 14 ఏళ్ల సర్వీస్లో ఎందుకు విద్యా విధానంలో ఆయన సంస్కరణలు తీసుకురాలేదు? ఎందుకు ఆయన మార్పులు చేపట్టలేదు? ఎందుకు పిల్లలకు కావాల్సిన మౌలికమైన వసతులను కూడా ఏర్పాటు చేయలేకపోయినాడు? ఒక మంచి బాత్రూమ్ కట్టలేకపోయినాడు, మంచి బెంచీలు వేయలేకపోయినాడు, మంచి చదువులు తీసుకురాలేకపోయినాడు. ఏ విషయంలో కూడా భోజన విషయంలో కానీ, గాలి కానీ, వెలుతురు కానీ, నీరు కానీ, వాష్రూమ్ కానీ, పుస్తకాలు కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ, సాక్సులు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ ఏది చేయలేకపోయినాడు. ఏది చేయలేకపోయినాడు. ఇది సత్యం. సూర్యుడు ఉదయించినాడు, తెల్లవారింది, కాలకృత్యాలు తీసుకున్నాం, స్నానం చేసినాం, టిఫిన్ చేసినాం, బయటికి పోయినాం, వచ్చినాం, మళ్ళా భూదిన్నాం, సాయంకాలం అయింది, రాత్రి అయింది, తెల్లవారింది, బయటికి పోయినాం. కాలం గడిచింది. కాలం గడిచింది కానీ పిల్లల భవిష్యత్తు యొక్క రూపురేఖలు మారలే. మన పాఠశాలల యొక్క రూపురేఖలు మారలే. మరి విద్యా విధానంలో ఈరోజు సమూలమైనటువంటి సంస్కరణలు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగినాయంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. మీరే చెప్పండి అమ్మా. ప్రతి స్కూలుకు నాడు నేడు మన బడికింద తీసుకొని ఇదిగో నాడు స్కూల్ అట్లుండేది, నేడు స్కూల్ ఇట్లుందని చెప్పి చూపించగలిగినాడు. అదిగో స్కూల్ అప్పుడు అక్షరాస్యత ఇంతుంది, నిరక్షరాస్యత ఇంతుంది. కారణం పేదరికం. నా పిల్లవాడిని ప్రైవేటు పాఠశాలలో చదివించలేను, ఇంగ్లీష్ మీడియంతో పోటీ పడలేను, కాబట్టి పేదరికంతో నేను నా బిడ్డలను 8, 9, 10 స్థాయిలకు వచ్చేదలిగి చదివించక పనికి పంపిస్తే 10 రూపాయలు తెస్తాడని చెప్పి బడికి పంపాల్సిన వాడిని చిన్న ఏజ్లోనే వాని భవిష్యత్తును చిరిమేసినాం. మన పేదరికంతో చిరిమేసి వాడిని పనికి పంపినాం, బడికి పంపకుండా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నా బిడ్డలను, నా చెల్లెలి బిడ్డలు లాంటి ఈ బిడ్డలను వారి భవిష్యత్తుకు మీరు అంధకారం చేసే ప్రయత్నం చెయ్యొద్దు, పనులకు పంపొద్దు, బడికి పంపండి, నేనిస్తా మీకు 15,000 రూపాయలు అని చెప్పి మీ అకౌంట్లో అమ్మఒడి ద్వారా 100,000 కోట్ల రూపాయలు మీకు ఇచ్చినాడు. కారణం అక్షరాస్యతను పెంచడానికి. నాటి అక్షరాస్యతను, నేటి అక్షరాస్యతను గమనించండి. నాటి బడి రూపురేఖలను, నేటి బడి రూపురేఖలను గమనించండి. నాటి విద్యా విధానంలో విధానాలను, నేటి విద్యా విధానంలో సమూలమైన మార్పులను గమనించండి. నాటి పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలను, నేటి మన పిల్లల యొక్క విద్యా విధానంలో శక్తి సామర్థ్యాలను మీరు గమనించండి. మరి